హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్యాస్ కిచెన్. ఈరోజు మనం చూసేది మిక్స్డ్ వెజిటబుల్ కోఫ్తా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఫస్ట్ మనం కోఫ్తా ఎలా చేయాలి అని ఇంగ్రీడియంట్స్ చెప్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 మీడియం సైజ్ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఓకే, గ్రేటెడ్ పన్నీర్, క్యారెట్, ఫైన్లీ చాప్డ్ బీన్స్, క్యాప్సికమ్, 1 మీడియం సైజ్ ఆనియన్ అండ్ 1 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఆనియన్స్ జస్ట్ ఒక ఫ్లేవర్కి తీసుకుంటే చాలు, దాన్ని కోఫ్తాకి కావాలని లేదు. ఇఫ్ నాట్ యూ కెన్ స్కిప్ దాట్. దెన్ టర్మరిక్ పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ అండ్ మైదా 2.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దానికి కావాల్సినట్టు మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్: నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఫైన్లీ చాప్డ్, 2 మీడియం సైజ్ టొమాటోస్ ప్యూరీ చేసి పెట్టుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ జీరా, ఏలక కొంచెం స్మాష్ చేసి పెట్టాను, బే లీఫ్, కొరియాండర్ లీవ్స్, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ ఇది క్యాషూ నట్ గ్రేవీ. ఇది థిక్కనింగ్ ఏజెంట్. మీరు ఒక 10 to 12 క్యాషూ నట్స్ తీసి 1 అవర్ సోక్ చేసి దాన్ని ఇలా పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. మరీ నీళ్ళగా కాకుండా సెమీ సాలిడ్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 10 to 12 క్యాషూ నట్స్ కావాలి మనకు తీసుకున్న గ్రేవీకి. ఓకే, ద సేమ్ టర్మరిక్ పౌడర్, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. ఫస్ట్ మనం కోఫ్తా చేసేద్దాం. ఈ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని మనం స్మాష్ చేసేద్దాం. మనం బాగా స్మాష్ చేసుకున్నాము ఇప్పుడు పొటాటోని. దీనిలో మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం స్లోగా. దెన్ చాట్ మసాలా, దెన్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్. మీరు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ ఆర్ మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేయొచ్చు. టర్మరిక్ పౌడర్ అండ్ ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా మిక్స్ చేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వెయిట్ చేసి మిక్స్ చేసి చూసుకుని బాగా మీ కోఫ్తాలాగా వచ్చిందంటే ఓకే, లేదంటే మీరు ఇంకా కొంచెం యాడ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీ దగ్గర మైదా లేదంటే యూ కెన్ యూస్ కార్న్ఫ్లోర్ ఆల్సో. సో ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, మన గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చేయికి నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాన్ని కోఫ్తా లాగా ఇప్పుడు నేను రెడీ చేసేస్తున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చూడండి, బాగా కోఫ్తా లాగా వచ్చేసింది. లైట్గా ఆయిల్ రాసుకుంటే చాలు మీ చేతికి. ఓకే, సాల్ట్ మట్టు చెక్ చేసుకోండి. దీనిలో సాల్ట్ కరెక్ట్గా ఉండాలి. దీనికి తగ్గినట్టు కోఫ్తాకి సరిపోయేంత సాల్ట్ కరెక్ట్గా రావాలి. లైట్గా నూనె రాసుకుని ఉండిన పిండంతా మనం కోఫ్తాలాగా చేసేసుకుందాము. పర్ఫెక్ట్ రౌండ్ లాగా చేసుకోండి. మైదా పిండి నాకు 2 టేబుల్ స్పూన్సే సరిపోయింది. మీరు ఇప్పుడు బాగా పొటాటో స్మాష్ చేశారంటే మీకు ఇంకొంచెం ఉపయోగపడుతుంది. చూడండి, మన కోఫ్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ తీసుకుని దానిలో ఫ్రై చేసుకుందాం. నేను ఆయిల్ నియర్లీ ఒక 12 to 15 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. హీట్ చేసి పెట్టుకున్నాను. డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు మీరు వేయించాలి. స్లోగా సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇది కోఫ్తా. హై ఫ్లేమ్లో చేశారంటే అవుటర్ లేయర్ బ్రౌన్ అయిపోతుంది, మిడిల్లో ఉడకదు. సో మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని బాగా వేయించేయండి. డార్క్ బ్రౌన్ కలర్ రావాలి.
చూడండి, ఈ బ్రౌన్ వచ్చినప్పుడు నేను ఫ్లిప్ చేసి పెట్టుకున్నాను. అలానే బోత్ ద సైడ్స్ ఈ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, మన కోఫ్తా రెడీ అయిపోయింది. కోఫ్తా బ్రేక్ అవ్వకుండా రావాలి. బ్రేక్ అయిందంటే ఈ డిష్ బాగుండదు. ఇట చూడండి, సో ఇట బ్రేక్ అవ్వకుండా వస్తేనే కోఫ్తా సాఫ్ట్గా ఉంటుంది. సో కేర్ఫుల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది పక్కన పెట్టేసి మనం గ్రేవీ ఎలా చేయాలి అని చూద్దాము. ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిన వెంటనే మనం బే లీఫ్, జీరా అండ్ ఏలకాయ యాడ్ చేద్దాం. అది కొంచెంగా అరోమా వచ్చేంత వరకు వేయించేసి మనం ఆనియన్స్ యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసేద్దాం. గోల్డెన్ బ్రౌన్ వరకు బాగా వేయించుకోండి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి రా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసేయండి. ఇప్పుడు రా స్మెల్ పోయింది. మనము సిమ్లో పెట్టుకుని మీకు తగ్గినంత కారం, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. టర్మరిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ యాజ్ రిక్వైర్డ్, అండ్ గరం మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్. నేను మీకు ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ ఆర్ ధనియా పౌడర్, ఇది మీరు కంపల్సరీ తీసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అన్నీ యాడ్ చేసి బాగా లో ఫ్లేమ్లో మిక్స్ చేయండి. ఒక 30 సెకండ్స్. మీరు హైలో పెట్టారంటే అంత స్పైసెస్ బర్న్ అయిపోతుంది, అప్పుడు టేస్ట్ సరిగా రాదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని 30 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆయిల్ బయటికి వచ్చేట్టు ఉన్నప్పుడు మనం టొమాటో ప్యూరీ యాడ్ చేసేసుకుందాము. మనం టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసి ఒక 4 to 5 మినిట్స్ మనం క్లోజ్ చేసి పెట్టుకుందాం. టొమాటోస్ బాగా కుక్ అయిపోయి ఇప్పుడు చూడండి ఆయిల్ బయటికి వస్తుంది. ఈ స్టేజ్లో నేను మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేయండి, కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది. ఆర్ టొమాటో సాస్ కూడా యాడ్ చేయొచ్చు. లేదంటే మీకు తీపి టేస్ట్ వద్దంటే మీరు యాడ్ చేయక్కర్లేదు. కొంచెం స్వీట్నెస్ రెస్టారెంట్లో కూడా వస్తుంది. సో దానికి మీరు ఇదో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ ఆర్ టొమాటో సాస్ యాడ్ చేయొచ్చు. దీనిలో నేను ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ మిక్స్ చేసి క్లోజ్ చేసి పెడతాను. ఇప్పుడు గ్రేవీ కొంచెం బాయిలింగ్ పాయింట్కి వస్తుంది, ఆయిల్ అంతా బయటికి వస్తుంది. చూడండి, నా స్టైల్ ఆఫ్ కుకింగ్లో నేను ఈ స్టేజ్లోనే కొంచెం ఒక స్మాల్ టేబుల్ స్పూన్ అంతా కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తాను. ఆ కొరియాండర్ లీఫ్ ఒక టేస్ట్ గ్రేవీలో వెళ్ళి మిక్స్ అవుతుందని. ఇప్పుడు ఈ బాయిలింగ్ పాయింట్ వచ్చిన వెంటనే మనం క్యాషూ నట్స్ సోక్ చేసి పెట్టాం కదా, దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకుని ఇట్లా సెమీ సాలిడ్గా ఉంటుంది. అది మీరు యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. దాంతో మనం ఇంకొక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేద్దాము. ఇప్పుడు మన ఈ క్యాషూ నట్ ఒక టేస్ట్, ఒక రా స్మెల్ ఉంటుంది. బికాస్ వి సోక్ 10 minutes. ఆ రా స్మెల్ పోయేంత వరకు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని క్లోజ్ చేసి ఒక 8 to 9 minutes క్లోజ్ చేసుకుని పెట్టుకోండి.
ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు క్లోజ్ చేసి పెడదాము. ఇప్పుడు చూడండి 8 to 9 minutes అయింది. మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మన గ్రేవీ బాగా ఆయిల్ అంతా బయటికి వస్తుంది. సో ఇది రెడీ అయిపోయింది. థిక్గా కూడా అయిపోయింది చూడండి. సో అట్ దిస్ స్టేజ్ లో ఫ్లేమ్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి. ఆర్ మీరు స్టవ్ ఆఫ్ చేసైనా యాడ్ చేయండి. హై ఫ్లేమ్లో మటు యాడ్ చేయొద్దు. కొంచెం కొరియాండర్ లీవ్స్ అంతా మిక్స్ చేసేసుకుందాం. మీరు స్టవ్ ఆఫ్ చేశారంటే 30 seconds క్లోజ్ చేసి పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే 30 seconds అట్టానే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండండి. సో ఆఫ్టర్ 30 seconds మన గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కోఫ్తా పైన వేసేసుకుందాం. ఇప్పుడు కోఫ్తాని మీరు అట్టానే కొంచెం చల్లార్చి పెట్టినారు కదా చూడండి. సో మీరు దీన్ని ఇలానే పెట్టుకుని గ్రేవీ తీసుకుని కోఫ్తాని ఎప్పుడు హాట్ ఆ గ్రేవీలో మిక్స్ చేయకూడదు. మీరు సర్వ్ చేసే ముందర ఇట్లా గ్రేవీ వేసుకోండి. దానిపైన ఫ్రెష్ క్రీమ్ అండ్ కొంచెంగా డెకరేషన్కి కొరియాండర్ లీవ్స్. చూసారండి మనం మిక్స్డ్ వెజిటేబుల్ కోఫ్తా ఎలా రెడీ అయిపోయిందో. మన మిక్స్డ్ వెజిటేబుల్ కోఫ్తా మీరు రోటీస్, బటర్ నాన్, చపాతీస్, ఫ్రైడ్ రైస్, పులావ్ దేనికైనా తినచ్చు మీరు. ఇది ఈజీ ప్రిపరేషన్ ఇన్ ద హౌస్. చూడండి మన కోఫ్తా ఎంత బాగుందో ఫుల్గా. చూడండి మన కోఫ్తా. సో ఇఫ్ యూ లైక్ మై డిష్, like, share and subscribe to Annamaya's Kitchen. Thank you friends.